యేసు రక్తం చెప్తూ ఉండాలి. దుష్టుడు మన మీదకి ఏం చేయడంటే దాడి చేయడు. ప్రమాదం జరగకుండా దేవుడితో శోధన రాకుండా తప్పించబడతాం. దైవజనుడు బెనీహిన్ గారు ముసలుడు, ఆయన ప్రయాణం చేసాడు కారు మీద, అంటే ఆయిల్ పట్టుకుని ప్రార్థన చేసుకుని యేసు రక్తం చేయమని ఆయిల్ ఆ కారు మీద చల్లి అప్పుడు కారు మీద ప్రయాణం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారుని యేసు రక్తంలో భద్రపరుచుకుంటాడు. నేను ఆయిల్ చల్లను, కానీ కూర్చోగానే టైర్ల మీద, లైట్ల మీద, బ్రేక్ మీద, క్లచ్ మీద, యాక్సిలేటర్ మీద, ఇంజిన్ మీద, ప్రయాణం చేసే బిడ్డల మీద మార్గంలో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తాను. దేవదూతల కాపుదల అడ్డుపడి ప్రతి దుష్ట శక్తిని ముందే బంధించి దేవదూతల కాపుదలతో ప్రయాణం చేస్తాడు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఏం చెప్తానంటే యేసు రక్తం చెప్తారేముంటాను, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయమంటాను. ఇంకా అవకాశం ఉందని ఇంకో పాట పాడుతాడు. ఇంకా కొంచెం స్పీడ్గా కంగారుకి వెళ్తాడు అనుకోండి, యేసు రక్తం జయం జయం, సాతాను శక్తి లయమని ఇంకా లయపరుస్తూనే ఉంటాను. అంత జాగ్రత్త పడతాం. ప్రియులారా, మనం భద్రపరుచుకోవాలి.